హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ ఫిట్ విత్ మను. ఈ రోజు నా టాపిక్ వచ్చేసి ఫ్యూ చియా పుడ్డింగ్ చూద్దాం అనుకుంటున్నాను. చియా సీడ్స్ బెనిఫిట్స్ ఎలాగో మనకి తెలుసు. ఇట్స్ రిచ్ ఇన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ కాన్స్టిపేషన్ తగ్గుతుంది అండ్ ఇంకా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. సో దట్ జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి, బ్లడ్ షుగర్ మేనేజ్ చేస్తుంది అండ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అనమాట. అండ్ ఈ చియా పుడ్డింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ప్రాసెస్లో చూపిస్తాను. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ చియా పుడ్డింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే అయితే ఈ సమ్మర్కి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఎలా అంటే చల్లగా భలే ఉంటుంది టేస్ట్ అయితే. అండ్ ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్తో తింటే అయితే ఇంకా సూపర్గా ఉంటుంది, చెప్పక్కర్లేదు ఈ టేస్ట్ గురించి. అండ్ ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకున్న తర్వాత వేరేవేం తీసుకోవాల్సిన అవసరం లేదు. టమ్మీ అనేది ఫుల్గా అనిపిస్తుంది, ఇంకేమైనా తినాలి అని అయితే ఏం అనిపించదు. అండ్ టేస్ట్ బాగుంటుంది, స్టమక్ ఫుల్ అవుతుంది అండ్ బెస్ట్ రెమెడీ ఫర్ వెయిట్ లాస్ అనమాట. వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ చియా పుడ్డింగ్ అనేది బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే. బ్రేక్ఫాస్ట్ అనే కాదు, కొంతమంది డిన్నర్కి కూడా తీసుకుంటారు. కాకపోతే డిన్నర్కి కొంచెం మనం హెవీగా తింటాం కాబట్టి బ్రేక్ఫాస్ట్కే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఫస్ట్ రెసిపీ వచ్చేసి మ్యాంగోస్తో చూపిస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ కదా, మ్యాంగోస్ ఎక్కువ దొరుకుతాయి అండ్ ఈ రెసిపీ చాలా బాగుంటుంది. సో దీనికి ఫస్ట్ వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ తీసుకున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి కోకోనట్ మిల్క్ యూజ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్కి చాలా మంచిది. ఒకవేళ కోకోనట్ మిల్క్ చేసుకోలేని వాళ్ళు, టైం దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే మిల్క్లో వాటర్ అనేవి ఎక్కువగా ఉండాలి, మిల్క్ తక్కువగా ఉండాలి. ఆర్ ఎల్స్ లో ఫ్యాట్ మిల్క్ 1/2 కప్ తీసుకోండి. 1/2 కప్ మిల్క్ తీసుకొని కలిపి ఒక 10 to 15 మినిట్స్ అయితే బయట పెట్టండి. ఆ తర్వాత ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదంటే చియా సీడ్స్ అనేవి సరిగ్గా రావు, లావుగా అవ్వవు, నార్మల్గా ఉంటాయి డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెడితే. అండ్ దీన్ని నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఏం చేశానంటే మ్యాంగోస్ ఉంటుంది కదా, అది నార్మల్గా స్మాష్ చేసుకొని అది ఒక 1/2 కప్ వేసేసుకొని దానిపైన చియా సీడ్స్ వేసుకొని దాంట్లో మళ్ళీ మ్యాంగోస్ వేసేసుకొని తిన్నాను. సో దట్ టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు స్వీట్గా కావాలి అనుకుంటే దీంట్లో కొద్దిగా హనీ యాడ్ చేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇక్కడ చియా మ్యాంగో పుడ్డింగ్ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్ట్రాబెర్రీస్ అనమాట. సేమ్ చియా సీడ్స్ మనం ముందు ఎలా నానబెట్టుకున్నామో అలానే 1 టీ స్పూన్ అండ్ కోకోనట్ మిల్క్ 1/2 కప్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీంట్లో డైరెక్ట్ ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి స్ట్రాబెర్రీస్ అయితే యాడ్ చేసుకున్నాను. స్వీట్నెస్ కోసం హనీ కూడా యాడ్ చేసుకున్నాను దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ సినమన్ చియా పుడ్డింగ్ అనమాట. దీనికి నేను వచ్చేసి సేమ్ ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కోకోనట్ మిల్కే యూజ్ చేశాను. 1/2 కప్ కోకోనట్ మిల్క్ అండ్ సినమన్ పౌడర్, దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదా, అది వచ్చేసి 1/4 టీ స్పూన్ యూజ్ చేశాను. అండ్ లమ్స్ ఏవి లేకుండా, గడ్డలు ఏమీ ఫామ్ అవ్వకుండా మంచిగా కలిపేసుకున్నాను అనమాట. సేమ్ యాజ్ యూజువల్గా ఒక 10 to 15 మినిట్స్ బయట పెట్టేసి ఆ తర్వాత ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. అండ్ దీంట్లో స్వీట్నెస్ కోసం హనీ కూడా యాడ్ చేసేసుకున్నాము. అరౌండ్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి.
సో దట్ స్వీట్గా మంచిగా ఉంటుంది. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది టేస్టీగా. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా గట్టిగా అయిపోతుంది. కోకోనట్ మిల్క్ కాబట్టి ఇలా అయ్యింది. నార్మల్ మిల్క్ అయితే కొంచెం లూజ్గా అవుతుందన్నమాట. అండ్ దీంట్లోకి మనం యాపిల్స్ ఉంటాయి కదా, అవి కాస్త బటర్ వేసి మంచిగా వేయించుకున్నాను ఒక 3 minutes. సో దట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కాస్త ఫ్రై చేసుకుంటే యాపిల్స్ని. సో ఫైనల్గా చియా సీడ్స్ రెసిపీ ఉంది కదా, దాంట్లో ఈ యాపిల్స్ వేసేసుకొని తినేసాను అనమాట. నార్మల్ యాపిల్స్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది ఈ సినమన్ పౌడర్లోకి. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నేను ఏమంటారు బటర్ఫ్లై పీ ఆర్ శంకు పువ్వు ఉంటుంది కదా, దాంతో చేసుకున్నాను. దీనికి వచ్చేసి 1/2 cup కంటే కొంచెం ఎక్కువగానే హాట్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక 5 to 6 అలా శంకు పూలు ఉంటాయి కదా, అవి వేసేసుకున్నాను. అండ్ ఇది అమెజాన్లో తీసుకున్నాను. అండ్ దీని బెనిఫిట్స్ ఏంటి అనేది నేను రెగ్యులర్గా పెడుతూనే ఉంటాను ఈ ఫ్లవర్ గురించి. సో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. అవి చల్లారిన తర్వాత దాంట్లో కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, ఆరెల్స్ నార్మల్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి నార్మల్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటరే ఆల్రెడీ 1/2 cup కంటే ఎక్కువ వచ్చేస్తాయి. అండ్ దీంట్లో మిగిలిన క్వాంటిటీ ఉంటుంది కదా, ఆ క్వాంటిటీ అంతా మిల్క్ యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ సేమ్ 1 tablespoon చియా సీడ్స్ తీసుకున్నాను. దాంట్లో ఈ 1/2 cup మిల్క్ అండ్ ఇంకా శంకుపూల వాటర్ ఉంటాయి కదా, అవి మిక్స్ చేసుకున్నది పోసేసుకొని దీంట్లో కాస్త హనీ కూడా యాడ్ చేసుకొని కలుపుకొని పక్కకు పెట్టేసుకున్నాను. సేమ్ 10 to 15 minutes బయట పెట్టి ఆ తర్వాత ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇక్కడ కలర్ కూడా చూడండి భలే వస్తుంది. ఇక్కడ తక్కువగానే కనిపిస్తుంది, ఇంకా థిక్గా వచ్చిందనమాట కలర్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను వేరే కప్లోకి సర్వ్ చేసేసుకొని దాంట్లో నేనేం చేశాను అంటే కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి, అది తురుముకొని వేసుకున్నాను అనమాట దీంట్లోకి. అది చాలా బాగుంటుంది టేస్ట్ అలా కొబ్బరి. అండ్ ఇంకా మీకు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ బదులు కొన్ని మొలకలు అండ్ బనానా ఉంటుంది కదా, అట్టిపండు, అది వేసేసుకొని తిన్నాను అనమాట. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నా ఫేవరెట్ కోకో పౌడర్తో చేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. దీంట్లో నేనేం చేశాను అంటే 1 tablespoon చియా సీడ్స్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1/2 tablespoon కోకో పౌడర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట. నేను వచ్చేసి ఈ బ్రాండ్ తీసుకున్నాను, ఐల్ షో యూ. ఇది తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే వేరే ఏవైనా యూస్ చేసుకోవచ్చు మీకు అవైలబుల్లో ఉన్నవి. అండ్ ఫస్ట్ డ్రైగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి ఈ పౌడర్ అనేది, లేదంటే లమ్స్ అనేవి గడ్డలు అనేవి ఫామ్ అవుతాయి. సో ఫస్టే ఇలా కలుపుకొని దీంట్లో నేనేం చేశాను అంటే నాకు కోకోనట్ మిల్క్ లేదు, సో దట్ 1/2 cup మిల్క్ యాడ్ చేసుకున్నాను. కానీ దీంట్లో కోకోనట్ మిల్కే చాలా బాగుంటుంది మెయిన్గా ఈ రెసిపీస్కి. సో 1/2 cup మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ దీంట్లో
బనానా వేసుకొని తిన్నాను. మీకు కావాలి అనుకుంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం డార్క్గానే తింటాము, డార్క్ చాక్లెట్స్ ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇది తినేసేయచ్చు డైరెక్ట్గా. కొంచెం చేదుగా ఉంటుంది. లేదు నాకు ఇష్టం ఉండదు అంటే మాత్రం 1 టేబుల్ స్పూన్ హనీ అయితే యాడ్ చేసుకోండి. అండ్ బనానా ప్లేస్లో కావాలి అనుకుంటే యాపిల్స్ నార్మల్గా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు, ఆరెల్స్ డైరెక్ట్గా తినవచ్చు. ఎలా తిన్నా ఈ రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా బాగుంటాయి, మంచి ఎనర్జీ వస్తుంది.